హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం పిఐలో భాగంగా గత కొద్ది రోజులుగా మనం వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఫస్ట్గా మనం విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే పూర్వకాలంలో విద్యా విధానాలు అంటే వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ముస్లిం విద్య, వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మనం కమిటీలు, కమిషన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే స్వతంత్రం పూర్వం ఉన్నటువంటి కమిషన్స్, కమిటీలు, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కమిషన్స్, కమిటీస్ గురించి మనం తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం తత్వవేత్తల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కొన్ని వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా దృక్పథం సంబంధించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విద్యా తత్వశాస్త్రం ఏ విధంగా విద్య గురించి బోధన చేశాడా అనేటి విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. గత కొద్ది కాలంగా నేను పిఐ వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు సైకాలజీ వీడియోస్, అదేవిధంగా ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి నేను సోషల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే 6th నుంచి 10th వరకు చేయడం అయితే జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేర్ఫుల్గా వినండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి విద్యాతత్వం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలలో భాగంగా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా వీడియో చూసినాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే చారిత్రక నేపథ్యం, బాల్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం, బాల్యం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే జననం చూసినట్లయితే ఏప్రిల్ 14, 1891లో మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో జన్మించారు. ఎక్కడ జన్మించారండి? మధ్యప్రదేశ్ మౌ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఏప్రిల్ 14, 1891. సో తల్లిదండ్రులు ఒకసారి మనం చూసినట్లయితే తల్లిదండ్రులు రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి. తండ్రి సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి పేరు భీమాబాయి. సో ఇక్కడ పేరు మార్పు సంబంధించి మనం చూసినట్లయితే ఆయన అసలు పేరు మనం చూసినట్లయితే భీమ్రావ్ రామ్జీ సక్పాల్. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. పేరు ఆయన ఉపాధ్యాయుడు కృష్ణకేశవ అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవంతో తన ఇంటి పేరును అంబేద్కర్గా మార్చుకున్నారు. ఈ అంబేద్కర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కృష్ణకేశవ అంబేద్కర్ అనే ఉపాధ్యాయుని నుంచి రావడం జరిగిందనమాట. సో అదే ఈరోజు మనం అంబేద్కర్గా మనం పిలవడం అయితే జరుగుతుంది. సో అంబేద్కర్ అసలు పేరు ఏంటి అంటే భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పేరు మార్పుకు కారణం వారి ఉపాధ్యాయుని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, కృష్ణకేశవ అంబేద్కర్. ఆ అంబేద్కర్ని తీసుకొని పేరు చివరనగా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్గా మనం పిలవడం అయితే జరుగుతుంది, బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ విద్యాభ్యాసం మనం చూసినట్లయితే బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ విద్యా సంస్థలో చదివారు. సో ఇక్కడ ఈయన కులం వచ్చేసి మనకి మహర్ కులంలో మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మొదటి వ్యక్తి ఈయనే. మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మహర్ కులంలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ
ఇది చూసినట్లయితే ఉన్నత విద్య చదువుకోవడానికి ఆ రోజులలో ఈ తక్కువ కులస్తులకి అసలు ఎడ్యుకేషన్లో ఎంట్రీనే లేని సమయంలో మహర్ కులంలో పుట్టి మెట్రికులేషన్ చదివినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన ఉన్నత విద్య కోసం ఎవరు సపోర్ట్ చేశారంటే అప్పటి బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్ ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత చదువులు చదువుకోవడం జరిగింది. ఉన్నత విద్య కోసం సహాయం చేసిన వ్యక్తి ఎవరు అంటే బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్. సో ప్రీవియస్కి ఇలాంటివన్నీ అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయండి. ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కీ పాయింట్స్ ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం చదువుతున్నప్పుడు ఈ క్వశ్చన్ వస్తుందా, ఆ క్వశ్చన్ వస్తుందా అనే ఫీలింగ్లో మనం ఉంటాము. కానీ సిల్లీ క్వశ్చన్సే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మనకు అవి సూక్ష్మంగా చూసుకోకపోతే అవే మనకి టఫ్ అయ్యే అవకాశాలు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది మన కర్తవ్యం. అది మనం ఏదైతే మనం చదువుతున్నామో దాంట్లో పూర్తి నాలెడ్జ్ని కనుక మనం సంపాదించినట్లయితే మనం పేపర్ ఏ విధంగా ఉన్నా కూడా మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఉన్నత విద్య కోసం ఎవరు సహకరించారంటే అప్పటి బరోడా మహారాజు అయినటువంటి షయాజీరావు గైక్వాడ్ ఆర్థిక సహాయంతో కొలంబియా, అదేవిధంగా లండన్ స్కూళ్ళలో చదువుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన విద్య గురించి ఏం చెప్పాడు, ఏం లక్ష్యాలు ఏం చెప్పాడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సామాజిక పునర్నిర్మాణం, సమానత్వం మరియు న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం కేవలం విద్య ద్వారానే సాధ్యమని అంబేద్కర్ నమ్మారు. ఏమని నమ్మారండి? సమానత్వం మరియు న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం కేవలం విద్య వల్లనే సాధ్యమవుతుందని అంబేద్కర్ నమ్మడం జరిగింది. సో ఇక్కడ బానిసత్వ విముక్తి చూసినట్లయితే విద్య అనేది సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సాధనమని, అణగారిన వర్గాలకు స్వేచ్ఛను అందించే మార్గమని పేర్కొన్నారు. సో ఇక్కడ విద్య అనేది మానవునికి వచ్చినట్లయితే ఏ విధంగానైనా బతకగలుగుతాడు, సమాజంలో స్వేచ్ఛగా జీవించగలుగుతాడు అని ఇక్కడ నమ్మడం అయితే జరిగిందన్నమాట. విద్య అనేది సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సాయుధం. సో ఇక్కడ ఆ సాధనం మనకి విద్య ద్వారానే ఈ సామాజిక బానిసత్వాన్ని మనం వీడనాడొచ్చు అని ఇక్కడ అంబేద్కర్ అయితే అనుకోవడం జరిగిందనమాట. అణగారిన వర్గాలకు స్వేచ్ఛ కూడా అక్కడి నుంచే వస్తుందని అయితే విద్య అనేది అంత ఇంపార్టెంట్ అవుతుందని ఇక్కడ మనకి అంబేద్కర్ ఆశించడం అయితే జరిగిందనమాట. ఏం చెప్పారండి? బానిసత్వ విముక్తి ఏ విధంగా జరుగుతుందంటే విద్య అనేది సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సాధనమని, అణగారిన వర్గాలకు స్వేచ్ఛను అందించే మార్గమని పేర్కొన్నారు. సో ఇక్కడ నినాదం చూసినట్లయితే మనం చదవండి, సమీకరించండి, పోరాడండి, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అనేది ఆయన ప్రసిద్ధ నినాదం. ఏం నినాదం? చదవండి, సమీకరించండి, పోరాడండి. సో ఇది కూడా మనకి ప్రీవియస్గా అడిగిన సందర్భాలు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా ఉండాలంటే విశ్వవిద్యాలయాలు కేవలం సమాచారాన్ని నింపే కేంద్రాలుగా కాకుండా వ్యక్తిత్వాన్ని అంటే క్యారెక్టర్, శీల నిర్మాణాన్ని నిర్మించేవిగా ఉండాలని సూచించారు. క్యారెక్టర్ని నిర్మించేవిగా ఉండాలని సూచించారు. కేవలం సమాచారాన్ని నింపే కేంద్రాలుగా ఉండకూడదని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట అంబేద్కర్ గారు. సో ఇక్కడ విద్యా వ్యవస్థపై సిఫార్సులు ఒకసారి మనం చూసినట్లయితే విద్యా వ్యవస్థపై ఉపాధ్యాయుని స్వేచ్ఛ, బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని కోరారు. బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయులకు ఏముండాలంట? పూర్తి స్వేచ్ఛ ఉండాలని కోరారు. చర్చా పద్ధతి, తరగతి గదిలో ఉపన్యాసాల కంటే విద్యార్థుల మధ్య పరస్పర
చర్చకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని సూచించారు. తరగతి గదిలో ఉపన్యాసాల కంటే విద్యార్థుల మధ్య పరస్పర చర్చకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని అంబేద్కర్ గారు చర్చా పద్ధతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పరీక్షల సంస్కరణ ఒకసారి చూసినట్లయితే పరీక్షల సంఖ్యను తగ్గించాలి మరియు ఉన్నత విద్యలో థీసిస్ మరియు మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పాడు. సో ఇక్కడ పరీక్షలు అనేవి తగ్గించి వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నాడు? థీసిస్కి, మౌఖిక పరీక్షలకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ సమ్మిళిత విద్యకు సంబంధించి అణగారిన వర్గాల కోసం విదేశీ విద్యకు స్కాలర్షిప్లు అందించాలని కృషి చేశారు. అణగారిన వర్గాల కోసం విదేశీ విద్యను అభ్యసించడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ స్కాలర్షిప్లు అందించాలని కృషి చేయడం జరిగింది. సో ఇక్కడ ఉదయ పాఠశాలల గురించి కూడా, కళాశాలల గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. పేద విద్యార్థులు పగలు పని చేసుకుని ఉదయం చదువుకోవడానికి వీలుగా ఉదయ కళాశాలలు ప్రారంభించాలని కూడా ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. సో అంటే టైమింగ్ అవర్కి ముందనమాట. మనం ఎప్పుడైతే పనికి వెళ్తామో దానికంటే ముందే మన చదువు అనేది అయిపోవాలి. చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ పనికి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ చదువుకోవాలి. ఈ విధంగా ఉండాలని ఇక్కడ సిఫార్సు అయితే చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సామాజిక సంస్థలు ఆయన చేసినటువంటి సేవలు. ఇక్కడ చూసినట్లయితే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో 1945లో దీనిని స్థాపించాడు. దేన్ని స్థాపించాడంటే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. దీని ద్వారా ముంబైలో సిద్ధార్థ కళాశాల, అదేవిధంగా ఔరంగాబాద్లో మిలింద్ కళాశాలను ఏర్పాటు చేశారు. సో ఇది ప్రీవియస్గా అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయండి, ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మిలింద్ కళాశాల ఔరంగాబాద్, సిద్ధార్థ ముంబై. సో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో స్థాపించడం జరిగింది. సో పత్రికలు చూసినట్లయితే మూక్ నాయక్ 1920లో స్టార్ట్ చేయడం జరిగింది. బహిష్కృత్ భారత్ 1927లో స్థాపించడం జరిగింది. పత్రికల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించారు. సో ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆయన బిరుదులు కనుక మనం చూసినట్లయితే అభినవ మనువు అని, అదేవిధంగా జల విద్యుత్ పితామహుడు అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించినటువంటి డాటా అండి. సో నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే, ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం చూసినట్లయితే, సో ఫస్ట్ వన్, ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇది డైరెక్ట్ ఈ ఏదైతే ఫార్మేషన్ ఉందో డైరెక్ట్ ఈ కొటేషన్ ఇచ్చేసి డైరెక్ట్ బిట్ అడిగిన సందర్భాలు కూడా ఉండడం జరిగింది. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ ఎవరు చెప్పారండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సెకండ్ వన్ చూసినట్లయితే అంబేద్కర్ ఏ సంవత్సరంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు అంటే 1945 అనేది గుర్తుపెట్టుకోండి. మూడోది చూసినట్లయితే మరాఠావాడ ప్రాంతంలో బాలికలకు ప్రవేశం కల్పించిన మొదటి కళాశాల ఏది అంటే మిలింద్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఔరంగాబాద్లో ఉండడం జరిగింది. దీన్ని స్థాపించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దీంతోపాటు ఇంకో కాలేజీని కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ చూడండి 2 కాలేజీలు. ఒకటి ఏంటిదండి, ఒకటి వచ్చేసి మనకి ముంబైలో సిద్ధార్థ, ఔరంగాబాద్లో వచ్చేసి మిలింద్ అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫోర్త్ వన్ చూద్దాము ఒకసారి. ఫోర్త్ వన్ మనం ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేసిన మహారాజు ఎవరు అని అడగడం జరిగింది కదా. దానికి సంబంధించి జవాబు ఇక్కడ చూసినట్లయితే బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్. సో ఈ అప్పటి బరోడా మహారాజు అయినటువంటి షయాజీరావు గైక్వాడ్ ఆర్థిక సహాయం మేరకు అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఈయన విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ 5వ బిట్ చూసినట్లయితే సమానత్వం మరియు న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం విద్య ద్వారా సాధ్యం అని అన్నది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా ఈ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విద్యకు సంబంధించిన తత్వశాస్త్రంలో మనకి పిఐలో భాగంగా మనకి ఇవి రావడం అయితే జరుగుతుందన్నమాట. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విద్యలో ఉన్నటువంటి ఈయన విద్యకు చెప్పినటువంటి తత్వం అనమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే కంప్లీట్గా చూసారో వారి కోసం ఒక క్వశ్చన్ అయితే నేను అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదవడం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు తనని ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించి పంపించిన వ్యక్తి ఎవరు? సో మీకు తెలిస్తే ఆ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి మళ్ళీ ఆ క్వశ్చన్ని రిపీట్ చేస్తాను. సో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆర్థిక సహాయం చేసినటువంటి రాజు పేరు ఏంటి? ఆ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి వీడియోని చూడండి, అందులో మీకు క్లియర్గా అర్థం కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.